ఒకే శ్రవణము, అది దుశ్శ్రవణము. అంటే ఏదైతే వినకూడదో, ఏదైతే ఆమె విన్నాదో, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. దశరథుని పిలిచింది, కోరికలు అడిగింది. దశరథుడు చెప్పలేకపోయాడు. రాముడికి కబురు పెట్టింది. ఎవరు కబురు పెట్టారు? కైకేయి కబురు పెట్టింది. వచ్చారు. ఏమి నాన్నగారు అలా ఉన్నారంటే, మీ నాన్నగారు ఏం చెప్పలేరు బాబు, నేను చెప్తాను, నేను మమ్మీని ఉన్నానుగా చెప్తాను అన్నది. ఓకే, అయింది కదా, చెప్పింది. ఓకే, నాన్నగారు మీది కూడా అదేనా? ఏం మాట్లాడలే. ఎస్, రేపు ఉదయం పట్టాభిషేకం అవ్వాల్సిన వ్యక్తి ఈరోజు రాత్రి పిలవగానే, ఇది చెప్పగానే ఏమని చెప్పాడు? ఫస్ట్ నో, ఐ యామ్ రెడీ. గమనించండి, రామాయణంలో రాముడు ప్రతి విభాగములో, ప్రతి కాంటెక్స్ట్లో, ప్రతి సందర్భంలో వారు ప్రకటించిన మొట్టమొదటి ధర్మమైన అంశం, నేను సిద్ధముగా ఉన్నాను, ఐ యామ్ రెడీ. ఏది విధి విధానమై లిఖించబడి ఉన్నదో దానిని నేను పొందటానికి, స్వీకరించటానికి, ఆచరించటానికి నేను 100% ప్రేమయుక్తంగా సిద్ధంగా ఉన్నాడు. అందుకనే రాముడి దగ్గర నుంచి మొట్టమొదటి నేర్చుకోవాల్సింది దట్ రెడీనెస్. ఇది ఇలా జరిగిందా, ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎక్కడా రాముడు ఏడవలే. రాముడు కేవలం ఏడ్చిందంతా ఒకే ఒక్క చోట. సీతాపహరణం అయిపోయిన తర్వాత అయ్యో సీత కోసం ఏడ్చాను మనం అనుకుంటున్నాం. అక్కడ భార్య వియోగంతో ఏడవలేదు. తనను నమ్మి అడవి కోసం కూడా, అడవుల పాలైనటువంటి ఒక స్త్రీమూర్తిని కూడా నేను కనీసం నాతో రక్షించలేకపోయానేటువంటి యొక్క వేదనతో రాముడు రోదన చేశాడు. కానీ రాముడు ఎల్లవేళలా కలిగి ఉంది రెడీనెస్. మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రవణం మనం తీసుకుంటే కనుక 2 సందర్భాల్లో రామాయణంలో చాలా ఫలితాన్ని ఇస్తున్నది. 2వ సందర్భం మీకు చెప్తాను. మొట్టమొదటిది, ఎక్కడ శ్రవణము బాగా పనిచేయక రామాయణం అంకురార్పణ జరిగింది? చెప్పట్లేదు మీరు. మందర చెప్పినటువంటి మాటలను వినటువంటి కైకేయి. ఇంకోటి ఎప్పుడు తెలుసా అండి, రావణాసురుడు చాలా గొప్పవాడు. కానీ వాలి సుగ్రీవులతో మొదటి నుంచి ఎవరికి ఫ్రెండ్షిప్ ఉండేది? రావణాసురుడికి చాలా మైత్రి ఉండేది. కానీ వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉండేవారు అంటే, ఇది ఆత్మారామం బుక్లో స్వామి రాశారు. ఎంత అన్యోన్యమైనటువంటి, అనన్యమైన, అంటే ఒక్కొక్కటి ఒకరికి అమితమైన ప్రేమ. ఎవరికి? వాళ్ళకి. వాళ్ళ యొక్క అన్నదమ్ముల యొక్క మైత్రిని, బంధాన్ని చూసి ఎవరెవరు లేపారు? రావణాసుడు ఓర్వలేక లంక నుంచి వచ్చి, స్వామి ఆత్మారామంలో చెప్పారు. ఆత్మారామం అనేటువంటి బుక్కు అద్భుతమైన బుక్కు. ఆ గ్రంథం మహాగ్రంథం అది. అయితే వచ్చి ఏం చేశాడంటే, వాళ్ళకి లేని పోనివన్నీ కూడా నూరిపోసాడు. వాళ్ళు వింటూ ఎంత నూరిపోవడానికి ఏం చేశాడంటే, రావణాసుడు ఏకంగా ఆ కిష్కిందావనిలో కొన్ని నెలల పాటు ఉండిపోయాడు. అంటే కేవలం టు స్పాయిల్ ద మైండ్ సెట్ ఆఫ్ వాలి. అంతే. మొత్తం అప్పటిదాకా ఉన్నటువంటి సుగ్రీవుడితో విభేదంతం కలిగి ఉన్నాడు. తన భార్యను అపహరించాడు. లేనిపోని అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా జరిగాయి. ఇక్కడ వాలి విన్నటువంటి యొక్క ఆ శ్రవణం కూడా ఏ శ్రవణం? మంచి శ్రవణమా? కాదు, చెడు శ్రవణం. రామ అన్న 2 అక్షరాలే చాలా చెప్తాయి. మొదటి అక్షరం ఏంటండి? రా. ఏంటండి? ఫస్ట్ ఏంటి? రా. తెలుగులో రా అంటే రావాలి. మంచితనం మనలోకి రావాలి. అది మనలో రాలేదనుకోండి, మన రామభక్తులమే కాదు, రామనామం అనడం వల్ల ప్రయోజనమే లేదు. రాజిల్లాలి. మనలో అద్భుతమైనటువంటి యొక్క ఆ మహనీయతత్వం మనలో రాజిల్లాలి, అంటే వర్ధిల్లాలి. కనుక రా అంటే పిలవడం, అంటే కమ్, నువ్వు రా ఇలా అంటాం, అంటే ఆహ్వానించడం. దేన్ని? అద్భుతమైన మధురతత్వాన్ని మనలోకి ఆహ్వానించాలి. ఈ 3టిని మనం చేయాలంటే శ్రవణము చాలా 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 ఇంపార్టెంట్. కానీ ఈ శ్రవణం చేయడం వల్ల ఏం ఉపయోగము అంటే, మనం అందరం జీవితంలో ఇతరులకు సంబంధించిన చెడుని వినకుండా ఒక దీక్ష చేపడితే మనల్ని మించిన సాధకులు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. గమనించండి, ఎవ్వరు ఉండరు. అదే శూర్పణఖ, నువ్వెంత అందగాడివి, నువ్వెంత సుందరాంగుడివి, ఆ సీత చూస్తే నారవస్త్రం కట్టుకొని ఉంది, నా దగ్గర రాజ్యం ఉంది, మా అన్న రావణాసురుడు కమ్ నా యాక్టివా హోండా ఎక్కు, నేను తీసుకెళ్ళిపోతాను అంది. కానీ వెళ్ళలే. నో అంటే అదే శ్రవణం లక్ష్మణుడు కానీ లేదా రాముడు కానీ వినలేదు. మీకు అర్థమైంది కదా? కమ్ టు నో దిస్ పాయింట్. మన జీవితంలో కూడా
అనేక అంశాలు, మంచి చెడులు, లాభాలు నష్టాలు, శుభ అశుభాలు కలగడానికి మన శ్రవణమే అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశము అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.